సిటీ అందాలను హెలికాప్టర్లో చూసేందుకు వీలు కల్పిస్తోంది రాష్ట్ర పర్యాటక శాఖ. ఇన్ లెవెల్ సంస్థ సహకారంతో హెలి టూరిజంను తీసుకొచ్చింది సర్కార్. నెక్లెస్ రోడ్లో హెలి టూరిజంను ప్రారంభించారు మంత్రులు కేటీఆర్, చందులాల్. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఆదేశాలతో వారి గైడెన్స్ లో అంటే ఇంటర్నేషనల్ ఉండే ప్రతి ఎక్స్పీరియన్స్ ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ ప్రయత్నం మొదలు పెట్టాం. సో దీనికి మరి గౌరవ పేరవరం రాములు గారిని ముందుగా వారి సూచనలు అందించాల్సిందే కోరుతున్నాను. గౌరవనీయ అమాత్యవర్యులు చంద్రలాల్ గారు, మన మిత్రులు రామారావు గారు, వెంకటేశం గారు, కృష్ణ గారు, మన మేయర్ ఈ మధ్యనే మేయర్ గా ఎంపికైన రామ్మోహన్ గారు, పత్రికా విలేకరులకు, నగర ప్రముఖులకు నమస్కారం. సో దీంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నవీకరణ, ఆధునీకరణలో భాగంగా ఈ నవీకరణకు సారథ్యం వహిస్తున్న మన ప్రియతమ అమాత్యులు కేటీఆర్ గారు ఈరోజు ఈ హెలికాప్టర్ సర్వీసును ప్రారంభించడం నిజంగా ఇట్ ఈస్ ఇన్ ట్యూన్ విత్ ది టైమ్స్ దట్ తెలంగాణ ఈజ్ ట్రేడింగ్ ఎ న్యూ path of revolutionary changes, not evolutionary changes. We are going to change the whole system. Our government, TRS government, under the leadership of Sri KCR, is thinking out of the box and is introducing innovative ideas and innovative plans. So this aviation, as you know, is a modern technology. When man started flying, so we are going to soon have many airports all over Telangana. This aviation sector under our leadership will take to wings and fly to new heights and bring aviation nearer to common man. Thank you. గౌరవ మేయర్ గారు, ప్రథమ పౌరులు వారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు అన్న ఐటీ మరియు పంచాయత్ మరియు మున్సిపల్ శాఖ మంత్రులు రామన్న గారికి, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి పెద్దలు చందులాల్ గారు మరియు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పేరవరం రాములు గారు, అడ్వైజర్ టు గవర్నమెంట్ పెద్దలు పాపారావు గారు, టూరిజం సెక్రటరీ వెంకటేశం గారు, పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ఈ కార్యక్రమాన్ని ఈరోజు నగరాన్ని కూడా పర్యాటక కేంద్రంగా నగరంలో ఆధునీకరణ, నవీకరణ తెస్తానికి విశ్వనగరంగా తీర్చిదిద్దాలని కేసీఆర్ గారు, అన్న పెద్దలు కేటీఆర్ గారు కలలుగంటున్న ఈ కార్యక్రమాన్ని ఇంకొక కొత్త అంగుతో ముందుకు తీసుకొస్తున్న ఈ కార్యక్రమం బాగా సక్సెస్ కావాలని చెప్పి, మరి టూరిజం కూడా దీంతో బాగా డెవలప్ అవుతుంది. హైదరాబాద్ నగరానికి ఇదొక మచ్చుతునక లాగా ఉంటుందని చెప్పి, పర్యాటకులందరికీ ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందని చెప్పి, ఇది ఇంకా రాబోయే టూరిజం మరి డెవలప్మెంట్ లో భాగంగా ఇట్లాంటి ఇంకా ముందు పోతే విశ్వనగరంలో మరి వేరే సిటీస్ కూడా ఇదంతా ఆదర్శంగా ఉంటుంది. మన ఇక్కడ ఉన్న పౌరులందరినీ కూడా మరి అందరికి కూడా ఒక మంచి ఆలోచన, అందరి నగరం పైనుంచి ఎవరు కూడా ఎక్కువ మంది చూసుండరు. ఆ సౌకర్యాన్ని కల్పించి నగర పౌరులకు ఇది కల్పించినందుకు అన్న రామన్నకు, ఈ సంస్థకు, అందరికీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర పర్యాటక గిరిజన వ్యవహారాల శాఖ మంత్రివర్యులు, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు పెద్దలు చందులాల్ గారు, గౌరవనీయులు పెద్దలు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు, గౌరవనీయులు పేరవరం రాములు గారు, సోదరులు నగర ప్రథమ పౌరులు, మరి ఈరోజు చాలా ఉత్సాహవంతంగా నగరాన్ని చుట్టుముడుతూ సమస్యల పరిష్కారానికి, అధ్యయనానికి కృషి చేస్తున్న యువకులు, నగర మేయర్ గారు పొత్తు రామ్మోహన్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మన ముఖ్య కార్యదర్శి గౌరవనీయులు సాంస్కృతిక శాఖ వెంకటేశం గారు, గౌరవనీయులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పాపారావు గారు, టూరిజం కార్పొరేషన్ ఎండీ గారు క్రిస్టినా గారు, మా ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, గౌరవ డీసీఎంఎస్ చైర్మన్ నిజామాబాద్ ముజీబ్ గారు, ఇంకా గౌరవ కార్పొరేటర్లు ఉన్నారు వారికి, మరి ముందుగా అందరికంటే ముఖ్యంగా
ఈ కార్యక్రమానికి దాదాపుగా గంట ఆలస్యంగా వచ్చిన ఓపికగా ఉన్న మా మీడియా మిత్రులకు మన్నించాలని కోరుతూ ఎండలో కూర్చోబెట్టినందుకు దయచేసి ఏమనుకోవద్దని మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు హైదరాబాద్ నగరానికి, హైదరాబాద్ నగర పర్యాటకానికి కొత్త శోభలు దిద్దుతూ, కొత్త హంగులు అద్దుతూ మరి హెలి టూరిజాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. పెద్దలు వెంకటేశం గారు చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖమైన నగరాల్లో హెలి టూరిజం అనేది ఒక మంచి సోర్స్ ఆఫ్ రెవెన్యూగా ఆ నగరానికి, అదే రకంగా అదర్వైజ్ కూడా ఒక మంచి పర్యాటక ఆకర్షణ కార్యక్రమంగా కూడా ప్రజలకు, పర్యాటకులకు కూడా ఉంటుంది. అదే పద్ధతిలో ఈరోజు హైదరాబాద్ ఒక విశ్వనగరంగా ఎదిగే క్రమంలో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు నేను గౌరవనీయులు మంత్రివర్యులు చందులాల్ గారికి హృదయపూర్వకంగా, వెంకటేశం గారికి, చందులాల్ గారికి, క్రిస్టినా గారికి, పేరవరం రాములు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే విమానయానం అన్నా లేదా గగనతల ప్రయాణం అన్నా కేవలం ఇదేదో సంపన్నులకు మాత్రమే సంబంధించిన అంశమనే భావన, ఒక అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని తుడిచిపెడుతూ కేవలం 3,500 రూపాయలకి, నిజంగా చెప్పాలంటే 3,499 రూపాయలకి బాటా ప్రైజ్ లాగా ₹1 తగ్గించి 3,499 రూపాయలకి హైదరాబాద్ నగరం మీద ఒక గగనయానాన్ని చేసే ఒక మంచి అవకాశం అందరికీ కూడా, సామాన్యులకు కూడా ఈరోజు అందుబాటులోకి వచ్చిందంటే చాలా చాలా సంతోషం, ముదావహం. ఇది కేవలం ఒక హెలికాప్టర్తోనే కాకుండా భవిష్యత్తులో 3 పువ్వులు 6 కాయలుగా విస్తరించాలని, ఇంకా చాలా పెద్ద ఎత్తున ఇది వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాంతో పాటుగా ఇంకా చేయాల్సిన చాలా కార్యక్రమాలు పర్యాటక రంగంలో, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఇంకా చాలా పర్యాటక క్షేత్రాలను తీర్చిదిద్దాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఉదాహరణకి ఇప్పటికే హైదరాబాద్ లాంటి మహానగరంలో 1 కోటి పైచిలకు జనాభా ఉన్న నగరంలో ఇంకా మంచి మంచి ప్లేసెస్ ని డెవలప్ చేయాలన్న తాపత్రయం, పట్టుదల గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులు చందులాల్ గారికి అపారంగా ఉన్నది. దాంతో పాటు పురపాలక శాఖ మంత్రిగా మేము కూడా చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఉదాహరణకి మనకున్న ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఉస్మాన్ సాగర్ కానీ, హిమాయత్ సాగర్ కానీ, ఈ హుసేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమాన్ని కానీ, అదే రకంగా మూసీ నదికి పునరుజ్జీవనం పోసి మళ్లీ మూసీని కూడా ఒక పర్యాటక క్షేత్రంగా మార్చే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా మా ప్రాధాన్యత క్రమంలో అగ్రభాగాన ఉన్నాయి. తప్పకుండా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉండే లక్షలాది మంది ప్రజలకు, ముఖ్యంగా కుటుంబాలతో నివసించే మధ్యతరగతి ప్రజల కోసం ఇంకా చాలా రకాలైన ఆహ్లాదకరమైన మరి అనుభవాలను వారి అనుభవంలోకి తీసుకురావాలనే తాపత్రయం మాకుంది. హుసేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమం కూడా తొందరలో పూర్తవుతుంది. నాలాల డైవర్షన్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇంకా హుసేన్ సాగర్ చుట్టూ కూడా చాలా డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. దానికి సంబంధించి కూడా సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలని ఇప్పటికే మన పురపాలనా శాఖ అధికారులకు, పర్యాటక శాఖ అధికారులకు కూడా సూచించడం జరిగింది. ఇక్కడ చాలా రకాల అవకాశాలు, అపారమైన అవకాశాలు ఉన్నాయి. గతంలో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పేరుతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి ఉన్నాం. అదే రకంగా ఇంకా ఇతర క్షేత్రాలు, సంజీవయ్య పార్క్ కూడా పూర్తి స్థాయిలో ఇంకా మనం అవకాశాలు, హంగులున్నంత మేరకు వినియోగించుకోవడం లేదు. ఒక నగరం మధ్యలో ఇంత అందమైన కొలను, ఇంత అద్భుతమైన సరస్సు సాధారణంగా ఎక్కడ కూడా దొరకదు. మన భారతదేశంలో చూసినట్టయితే కూడా ఏ నగరంలో కూడా ఇంత గొప్ప కొలను నగరం నడి మధ్యలో ప్రజలకు అందుబాటులో లేదు. మరి దీన్ని ఒక సుందర పర్యాటక క్షేత్రంగా మార్చడానికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా వినియోగించుకుంటాం. భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఈ సేవలను విస్తరిస్తాం. ఈరోజు ఈ గగనతల ప్రయాణ కార్యక్రమం, హెలికాప్టర్ జాయ్ రైడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభిస్తున్నందుకు మళ్ళొకసారి పర్యాటక శాఖకు, ముఖ్యంగా మంత్రి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వారిని సందర్భంగా మనల్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతూ, మళ్ళొకసారి ఆలస్యంగా వచ్చినందుకు, సాధారణంగా టైంకి వస్తాను కానీ ఈరోజు గంట లేట్ అయింది, దయచేసి ఏమనుకోవద్దని చెప్పి కూడా కోరుతూ పెద్దలు చందులాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. గౌరవ యువకులు, ఉత్సాహవంతులు, మున్సిపల్ పురపాలక శాఖ మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు కేటీఆర్ గారికి, పెద్దలు గౌరవనీయులు మా చైర్మన్ పేరవరం రాములు గారికి, నగర మేయర్ సోదరులు రామ్మోహన్ గారికి, గౌరవ ప్రభుత్వ అడ్వైజర్ పాపారావు గారికి, మా కార్యదర్శి వెంకటేశం గారికి, మా ఎండి కృష్ణ మేడం గారికి, ఎమ్మెల్యే సోదరులు గౌరవనీయులు గోవర్ధన్ గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ, పత్రికా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాభివందన తెలియజేసుకుంటూ, ఈరోజు హైదరాబాద్ నగరానికి ఒక సుదీనమని భావించవచ్చు. ఎందుకంటే పర్యాటక కేంద్రంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సూచనలు, అభిప్రాయంతో ఈ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలే, పర్యాటక కేంద్రంగా ఉండాలనే ఉద్దేశంతో కలలుగంటున్న సందర్భంలో మా కార్యదర్శి గారు మరి ఆలోచన చేసి ఈ హెలిటూర్ను
ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా, అందరూ సంతోషపడే విధంగా, అందరూ ఉపయోగించాలే విధంగానే ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన గౌరవ మంత్రి గారి చేత ప్రారంభించుకోవడం చాలా సంతోషమైన విషయమని తెలియజేస్తూ, దీనికి అందరూ వినియోగించుకోవాలి, ఉపయోగించుకోవాలి, అందరూ ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఈ అవకాశం అన్ని దేశాల్లో ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరం ఒక గొప్ప మహానగరం. ఈ నగరాన్ని మరి ముఖ్యమంత్రి గారు ఎన్నో రకాల మరి తీర్చిదిద్ది దీన్ని మంచి టూరిజం ప్లేస్ చేయాలనేటువంటి తలంపుతోని, ఆలోచనతోని ఉన్నారు. కాబట్టి కొత్త కొత్త ప్రయోగాలన్నీ నడుస్తున్నాయి. ఇదే కాకుండా మన యాదగిరిగుట్ట కావచ్చు, వరంగల్ కావచ్చు, లక్నావరం చెరువు కావచ్చు, మరి మేడారం కావచ్చు, ఇవన్నీ మంచి ప్రదేశాలు ఉన్నాయి. వీటిని కూడా చూసి మీరు ఆనందించని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి ప్రారంభించడం వచ్చినటువంటి మంత్రివర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుకుంటాను. జై తెలంగాణ. ఇప్పుడు ఫస్ట్ టికెట్ గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. చక్రధర్ ఫస్ట్ టికెట్ ఇక్కడ సార్. చక్రధర్ రెడ్డి. సెకండ్ టికెట్ బాబురావు.